గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. రేపు 26 సెప్టెంబర్ నుంచి న్యూ బ్యాచ్ సీనియర్ అకౌంటెంట్ కోసం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు కంప్లీట్ రియల్ టైం ఎక్స్పోజర్ రావాలన్నా, లేకపోతే ఎటువంటి ఆర్గనైజేషన్లో అయినా, అది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, సర్వీస్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఏ విధమైన సపోర్ట్ లేకుండా, మీ యొక్క సీనియర్స్ యొక్క అడ్వైజెస్ లేకుండా మీ అంతట మీరు స్వయంగా స్టార్ట్ చేసి రన్ చేయడానికి తగిన ట్రైనింగ్. ఎందుకంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడా కూడా ఒక అసైన్మెంట్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసైన్మెంట్ అంటే ఎటువంటి అసైన్మెంట్ అయి ఉండాలి, అది జర్నల్ ఎంట్రీస్ కాడి నుంచి ఫైనల్ వరకు, అంటే రిపోర్ట్స్ కూడా అది జనరేట్ చేసి ఉండాలి. అంటే క్యాష్ ఫ్లో కానీ, ఫండ్స్ ఫ్లో కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, అనాలిసిస్ కానీ కంప్లీట్ మీకు తయారు కావాలంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాబ్లం చేసి ఉండాలి. ఎందుకంటే దాంట్లో అన్ని రకాలుగా మీకు ఈఎంఐలు కానివ్వండి, తర్వాత జిఎస్టీ పర్చేస్ కానివ్వండి, ఐజిఎస్టీ పర్చేస్ కానివ్వండి, అట్లనే సేల్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇతర రన్నింగ్ యాక్టివిటీకి సరిపడే ఎక్స్పెండిచర్స్ కానివ్వండి, అదర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు కంప్లీట్ రికార్డింగ్ చేస్తే మాత్రమే మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటింగ్ మీకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే నేను అకౌంటెంట్ని అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది 95% ఆఫ్ ది పీపుల్ who are working under the designation of accountant are not accountants. ఎందుకంటే వాళ్ళు కేవలం కొన్ని సంవత్సరాలుగా ఒక డాటా ఆపరేటర్, జూనియర్ అకౌంటెంట్ పొజిషన్లోనే ఉండిపోయారు. జీతం పెరిగితే పెరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా ఫైనాన్షియల్స్ ఎలా చూడాలి, ఫైనాన్షియల్స్ సిస్టమ్ ప్రిపేర్ చేయడానికి మనం దానికి అందించాల్సిన ఫీడింగ్ ఏంటి అనేది చాలామందికి తెలియని విషయం అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు ఒక ప్రాక్టికల్గా ఒక ఎక్స్పోజర్ సంపాదించాలంటే ఎటువంటి అకౌంటింగ్ ప్యాకేజ్ అని కానివ్వండి, అది టాలీ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అకౌంటింగ్ ప్యాకేజ్ నుంచి మనం రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే ముందుగా మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ తెలుసుకోవాలి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటే అర్థం ఏంటంటే సిస్టమ్ జనరేషన్కి, అంటే మనం మామూలుగా ఎకనామిక్ కోర్సులో మనం ఏమి నేర్చుకున్నామండి, ఒక హిస్టారికల్ అకౌంటింగ్ సైకిల్ని ఆధారం చేసుకుని జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ వరకు దాదాపు 6 స్టెప్స్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ అయినాయి. దీంట్లో ఖచ్చితంగా మీకు స్కిల్ ఉండాలి. ఎటువంటి స్కిల్ ఉండాలి, లయబిలిటీ ఏంటో, అసెట్ ఏంటో, ఎక్స్పెన్సెస్ ఏంటో, ఇన్కమ్ ఏంటో మీకు తెలుసుంటే మాత్రమే మీరు ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయగలుగుతారు. కానీ ఇవాళ సిస్టమ్ ఏమీ లేదు. మీకు కేవలం ఫస్ట్ ప్రాసెస్ దట్ ఈజ్ జర్నలైజేషన్ చేసినంత మాత్రాన మీరు అనుకున్న డిజైన్లో, అనుకున్న లేఅవుట్లో విత్ కావాలా, విత్ పర్సంటేజ్ కావాలా, వితౌట్ పర్సంటేజ్ కావాలా, హారిజంటలా, వెర్టికలా, విత్ వర్కింగ్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లో, విత్ గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఎట్లా కావాలంటే అట్లా లేఅవుట్ తక్షణం చేసి ఇవ్వాలి అంటే ముందు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఏమీ లేదండి, ఎందుకంటే సిస్టమ్ రోబోట్ కాబట్టి సిస్టమ్కి ఏ విధమైన అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి సిస్టమ్కి నాకు పలానా రిపోర్ట్స్ కావాలి, కాబట్టి నాకు తెలిసింది నీకు చెప్తున్నాను, ఇది లయబిలిటీ అంటారు, దీన్ని అసెట్ అంటారు, దీన్ని ఇన్కమ్ అంటారు, దీన్ని ఎక్స్పెండిచర్ అంటారు. కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ది ఫైనాన్షియల్స్ సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఫస్ట్ ప్రాసెస్ దట్ ఈస్ జర్నలైజేషన్. అసలు అకౌంటెంట్గా మారాలి అంటే ముందు జర్నలైజేషనే కావాలి. అది అకాడమిక్ కానివ్వండి, అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా నేర్చుకోవడం కానివ్వండి. కానీ దాన్నే మన వాళ్ళు నెగ్లెక్టెడ్ చాప్టర్ చేశారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే మీకు జర్నలైజేషన్ గురించి ఇంట్రడ్యూస్ అయ్యి కొనసాగించబడుతుంది. దాంట్లో మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్క్స్ ప్రాతిపదిక మీదనే మీకు విద్య నేర్పడం జరుగుతుంది. మార్క్స్ ప్రాతిపదిక, దాంట్లో లీస్ట్ మార్క్స్ దేనికి ఉన్నాయంటే ఒక జర్నల్ ఎంట్రీస్కే. దాంట్లో కమెన్సర్ బిజినెస్, సోల్డ్ మిషనరీ, పర్చేజ్డ్ గూడ్స్, ఇవే 4 ఎంట్రీస్, 4 అర్థం 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఏంటంటే లెక్చరర్ గారు వాళ్ళ యొక్క
నోటితోటి మంచి గురువు భావనతోటి మీరు శ్రమ పడద్దు, 2 మార్కుల కోసం మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, 2 మార్కులు లాస్ట్లో ట్రై చేయొద్దు అనే మాట ముందుగా చెప్పే మాట అదే. కాబట్టి వీళ్ళు కూడా 2 మార్కులే కదా, 2 మార్కుల కోసం మాస్టర్ చెప్పారు కదా, మనం వదిలేస్తే అయిపోద్ది చూద్దాం అనుకోవడం. అంటే ఏదైతే ఇంపార్టెంట్ చాప్టరో ఎవరినైనా అడగండి, ఒక అకౌంటింగ్ ప్రొఫెషనల్ అడగండి, ఎవరినైనా అడగండి, అసలు ఫస్ట్ చాప్టరు జర్నలైజేషన్ మాత్రమే మిమ్మల్ని అకౌంటెంట్గా మార్చే శక్తివంతమైనది. ఎందుకు అంటే జర్నలైజేషన్ అంటే రికార్డింగ్, మనం మామూలుగా అర్థం చేసుకున్నది రికార్డింగ్ ఎందుకు అంటారు, అసలు ఏం జరిగిందో కనుక మనం రాసుకోగలిగితే ఎందుకు జరిగిందో కూడా చెప్పగలుగుతాం. ఈ జరగటం వలన దాని యొక్క పరిణామం ఏంటి, అంటే లాభమా నష్టమా, ఏ విధమైన కీడు చేస్తుందా మేలు చేస్తుందా అనేది మనం చెప్పగలుగుతాం. అసలు జరిగిందే మీరు ప్రస్తావించడానికి ప్రయత్నం చేయకపోతే లాభ నష్టాలు ఎలా తెలుస్తుంది, ఈ యొక్క స్టేటస్ ఎలా తెలుస్తుంది, కేవలం ట్రయల్ బ్యాలెన్స్ ఈ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ డెబిట్ సైడ్ ఇవి, క్రెడిట్ సైడ్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ 4 అడ్జస్ట్మెంట్లు ఇస్తాం, క్లోజింగ్ స్టాకు, తర్వాత ఏంటంటే అవుట్ స్టాండింగ్ క్రెడిటార్స్, శాలరీ అడ్వాన్స్లో 4 ఇస్తారు. ఈ 4 గుర్తుపెట్టుకోండి అమ్మ, మీరు గుర్తుపెట్టుకుంటే మీకు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్ 20 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఇలా గుర్తుపెట్టేసుకోండి, మినిమం పాస్ మార్క్స్ సంపాదించుకున్న తర్వాత మిగతాది సంపాదించుకుంటూ ర్యాంకు తీసుకు ప్రయాణం చేయండి. ఇది మన వాళ్ళు చేసి ప్రబోధాలు. అంతకు మించి మీరు ఇది చాలా గొప్ప కోర్సు, ప్రపంచంలో దీనంత గొప్ప కోర్సు ఇంకోటి లేదు, మరి దీన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలని చెప్పట్లేదు. ఎందుకు గొప్ప కోర్సు అని నేను అన్నా అంటే నా అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎక్కడెక్కడో పనిచేస్తారు వాళ్ళ నాలెడ్జ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కానీ అకౌంటెంట్ కూడా పనిచేస్తాడు, కానీ అడ్మినిస్ట్రేటర్ హోదాలో పనిచేస్తాడు. ఎందుకంటే ఒక బిజినెస్ని యొక్క మంచి చెడులు తెలుసున్న వ్యక్తి, ఒక బిజినెస్ని అధపాతాళానికి పడిపోతోంది, ఇక లాభం లేదు, మూసివేయడానికి సిద్ధంగా ఉందనుకున్న స్టేజ్లో సరైన అడ్వైజ్ని మేనేజ్మెంట్కి ఇచ్చి దాన్ని పైకి తీసుకురావాల్సినంత గొప్పవాడు అకౌంటెంట్ మాత్రమే. దాన్ని మన వాళ్ళు చెప్పే బోధనలతోటి అవన్నీ మర్చిపోయారు. మనకు డిగ్రీ వచ్చి ర్యాంక్ వస్తే చాలు, డిగ్రీ వచ్చి ర్యాంక్ వస్తే మీరు ఏం చేయలేరండి. ఈవెన్ చాలామందిని ఈ మధ్య కాలంలో సీఏలను చూశాను. నేను సీఏ అని గర్వంగా చెప్పుకోవడం తప్ప జర్నల్ ఎంట్రీస్ని కూడా పాస్ చేయలేని పరిస్థితి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాక్సేషన్ అనేది సెకండరీ, అకౌంటెన్సీ అనేది ప్రైమరీ అండి. అంటే అకౌంటెన్సీ గురించి లోతులు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు ట్యాక్సేషన్ని వాల్యుబుల్గా మీరు సరైన పందాలు నడిపించగలుగుతారు. అంతేగాని కేవలం ట్యాక్సేషన్ నేర్చుకోవడానికి ఏం అక్కర్లేదండి, చదువుకుంటే వచ్చేస్తుంది, అదే వచ్చేస్తుందండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే మీరు అకౌంటెంట్గానే మారాలి అనుకుని చదువుకున్నప్పుడు అకౌంటెంట్గానే మారాలి, అంతేగాని ఏదో మనకి అకౌంటెంట్ డిజిగ్నేషన్ ఇస్తున్నారు కదంటే అది మీరు మీ గోల్ అనేది మీరు ఫిక్స్ చేసుకోలేదు, ఎందుకు ఇది కాలేదు. ఇవాళ రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళు కానీ తర్వాత సీఏ చేస్తున్న వాళ్ళు కానీ గోల్ ఫిక్స్ చేసుకోవట్లేదు, కానీ అయితే చూద్దాం అనుకుంటున్నారు, అయిన తర్వాత కూడా చూసేది ఏం కనపట్టలేదు. ఎందుకంటే ఏంటంటే ఒక ఎగో అనే పర్సంటేజ్ పెరిగిపోద్ది, 4 డిగ్రీలు పెరిగిపోయి ఉంటుంది. నేను సీఏ అని ఒక 5లో ఉంటాడు, ఆ 5లో ఉన్నది కూడా నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోకుండా అధపాతాళానికి రోజు రోజుకి పడతాడు. ఎట్లయితే మెట్లెక్కి పైకి వెళ్ళాడో ఆ శిఖరాన్ని ఆ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, అట్లనే మెట్లు కిందగా దిగిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా నేర్చుకోండి. మరి ప్రాక్టికల్ అంటున్నారు కదా మాస్టారు, మరి మీరు అసలు ఆ ప్రాక్టికల్ ఏంటో అసలు మేము నేర్చుకున్న విద్య సరైనది కాదా, లేకపోతే మేము ఎందుకు పనికిరామా, అసలు మేము మమ్మల్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, అది మీ దగ్గరికి వస్తాం, లేకపోతే ఒకసారి డెమో ఇవ్వండి, మీ మాటలు ఎంతవరకు నిజమో మేము నమ్మాలి కదా అనుకుంటే రండి, అదే రోజు 26 నాటి రండి, మీరు డెమో చూడండి, చూసిన తర్వాత మీకు పర్వాలేదు ఇదే సరైన ఎడ్యుకేషన్ అనుకుంటే మీరు జాయిన్ అవుతారు, లేకపోతే అవసరమే లేదు. నాకున్న పరిజ్ఞానం కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో కానీ మీకు చాలా విషయాలు, మీకు తెలియని విషయాలు, చాలా విషయాలంటే తెలియని విషయాల్లో తెలుసుకునే అవకాశం 100కి 100 పాళ్ళు ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి
తర్వాత డిస్క్రిప్షన్ కాలంలో నేను నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు టైం తీసుకోండి, నన్ను ఇతర వివరాలు అడగండి. జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలా జాయిన్ అవ్వాలనుకుని సంవత్సరాలు గడపద్దు, అటో ఇటో తేలిపోవాలి అంతే. జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కావాలంటే డిమో అయినండి, సాటిస్ఫాక్షన్ అయితే చేరడానికి ప్రయత్నాలు చేయండి, లేదు అనుకుంటే వదిలేయటం అంతే. అంతకు మించి అనవసరంగా డబ్బులు తల్లిదండ్రులు అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు వృధా చేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే మీ అమూల్యమైన కాలాలను కూడా నాశనం చేసుకోకుండా మీరు వస్తే ఇతర వివరాలు ఆ రోజు డెమో పెడతానన్నాను కాబట్టి మీరు డెమో చూడండి. మీరు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళైనా, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళైనా, లేకపోతే ఆల్రెడీ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళైనా ఇది మీరు ఈ ఒక డెమోకి అటెండ్ అవ్వడం వల్ల మీకు జరిగే నష్టము కాలం వృధా కూడా కాదని నేను చెప్తూ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు అటెండ్ ది డెమో ఆన్ 26th September. Thank you very much. Good day.